కర్ణాటకలో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రిసార్ట్లో రచ్చ జరిగింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగారు. మద్యం సీసాతో ఒకరిపై ఒకరు దాడికి దిగటంతో ఒకరికి గాయాలయ్యాయి. కన్నడనాట రాజకీయం రసకందాయంలో పడింది. ఈగల్టన్ రిసార్ట్లో జరిగిన దాడిలో గాయపడిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్, బీజేపీలు మరోసారి నోటికి పనిచెప్పాయి. శనివారం రాత్రి పొద్దుపోయాక రిసార్టులో తీవ్రమైన గొడవ చోటు చేసుకుంది. బళ్లారి జిల్లాకు చెందిన విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై కంప్లీ శాసనసభ్యుడు గణేష్ మద్యం సీసాతో దాడి చేశారు. ఆపరేషన్ కమలం అంశంలో ఇరువురి మధ్య మొదలైన వాగ్వాదం ఈ ఘటనకు కారణమైనట్లు తెలిసిందే. మంత్రి తుకారాంతో పాటు భీమానాయక్ కూడా దీనిలో భాగస్వాములైనట్లు సమాచారం. గణేష్ మద్యం బాటిల్తో దాడి చేయడంతో ఆనంద్ సింగ్ తల, కంటికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను శేషాద్రిపురం అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు అన్న వార్తల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఛాతీ నొప్పితోనే ఆనంద్ సింగ్ ఆసుపత్రిలో చేరారు అని మంత్రి డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు. ఇక దాడి జరిపిన ఎమ్మెల్యే గణేష్ ఆదివారం సాయంత్రం వరకు రిసార్ట్లోనే గడిపారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు దిగజారాయనటానికి ఇంతకంటే రుజువేం కావాలి అని బీజేపీ ప్రశ్నించింది. అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ బీజేపీపై ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. ఈగల్టన్ రిసార్ట్ భూ ఆక్రమణల వ్యవహారంలో ప్రభుత్వానికి 982 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని, ఆ డబ్బు వసూలు చేసి రైతు రుణమాఫీకి ఉపయోగించాలి అని డిమాండ్ చేసింది. అంతర్గత కుమ్ములాట్లతోనే కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్ కుప్పకూలుతుందని బీజేపీ నాయకుడు కెఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. ఈగల్టన్ రిసార్ట్లో శనివారం రాత్రి మాజీ సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిపిన సీఎల్పీ సమావేశంలో సీఎం కుమారస్వామితో రాజీనామా చేయించాలని ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై మరోసారి కలుద్దామంటూ సిద్దరామయ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన 4 ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఆపరేషన్ కమలంలో భాగంగా గురుగ్రామ్లోని రిసార్ట్లో బస చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను రిసార్ట్లోనే ఉంచాలని తీర్మానించినట్లు సమాచారం. నెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందన్న సమాచారంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా సిద్దరామయ్యకు క్విడ్ ప్రోకోలో భాగంగా కాంగ్రెస్ శాసనసభ్యుడు బైరాటి సురేష్ నుంచి 1.8 కోట్ల బెంజ్ కారు బహుమతిగా ముట్టిందని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది.